యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రిం స్వర్గస్థిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం చే కుచున్నతే కుంకుమారాగచూనాం పుండ్రక్షుభాషాం పుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ఏ రాశివారు ఎవరితో కుటుంబంలో విభేదాలు భేదాభిప్రాయాలు రావడము ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. అలాగే వాటికి పరిహార మార్గాలు కూడా ఈ వీడియోస్లో తెలుసుకుందాం. మేషరాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఎవరితో కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, వాటికి తగు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటివి తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదము కలిసి మేషరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు అందరికీ మంచి చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు, అలాగే గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో మంచి పరిచయాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలాగే కళల యందు కానివ్వండి, క్రీడల యందు కానివ్వండి విశేషమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటారు. అలాగే క్రీడారంగంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే బుద్ధి చపలచిత్తమైనటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తులు, అలాగే ఒక్కొక్కసారి జాలి మనస్తత్వం కూడా కలిగినటువంటి వ్యక్తులుగా వీరు ఉంటారు. అలాగే శీఘ్రమైనటువంటి కోపము, వర్తులాకారైనటువంటి ఎర్రని నేత్రములు కలిగినటువంటి వారు వీరు. అలాగే పనుల యందు చక్కటి నైపుణ్యము, నేర్పరి వ్యవహార శైలి తెలిసినటువంటి వారు. ఇంకా ఈ మేషరాశి వారు స్థిరంగా నిలువని సంపద కలగనటువంటి వారు. అలాగే మంచి సైన్యాధికారులుగా, అలాగే పోలీస్ శాఖలో కానివ్వండి, క్రీడారంగంలో మంచి నైపుణ్యం కలిగి కానివ్వండి, క్రీడారంగ నిపుణులుగా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే మేషరాశి వారు పనుల యందు అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతక లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఇక మేషరాశి వారు ముఖ్యంగా ఎవరితో వీరికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కుటుంబంలో అని గనక ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఒకటి భార్యతో కానివ్వండి, భర్తతో కానివ్వండి విశేషంగా వీరికి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అది సంతానపరమైనటువంటి సమస్యల రీత్యా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడము, లేదా భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్య సుఖం అనేటువంటిది నశించి భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడము, తగుపూర్వకంగా భార్య కానివ్వండి బాధపడడం, భర్త కానివ్వండి బాధపడడం. విశేషంగా ఈ మేషరాశి వారికి ఈ విధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి విశేషాల రీత్యా భార్య తరఫు నుండి కానివ్వండి, భర్త తరఫు నుండి కానివ్వండి సమస్యలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని విశేషంగా మరి భార్య తరఫు నుండి కానివ్వండి, భర్త తరఫు నుండి కానివ్వండి, మరి విశేషంగా ఆర్థికపరమైనటువంటి అంశాల రీత్యా, అలాగే కొన్ని సమస్యల రీత్యా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల రీత్యా డబ్బులు అనేటువంటిది ఖర్చు కావడం,
తగు విధంగా అప్పులు చేయాల్సి రావడం, తగు పూర్వకంగా భార్యాభర్తలు ముఖ్యంగా గొడవలు పడడము, ఈ పరమైనటువంటి సమస్యలు మేషరాశి వారికి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారు ఎవరిచే ఇబ్బంది పడతారు అని ముఖ్యంగా గమనించినట్లయితే, ముఖ్యంగా సంతానపరమైనటువంటి సమస్యల రీత్యా భార్యాభర్తలు ఇరువురు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాగే భర్తకు భార్య తరఫు నుండి కానివ్వండి, భార్యకు భర్త తరఫు నుండి కానివ్వండి, ఈ విధమైనటువంటి సమస్యలు విశేషంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మేషరాశి వారికి ఈ విధంగా సమస్యలు ఉంటాయి కదా, వీటికి పరిహారము ఏమిటి అనగా, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంగళవారము రోజున బ్రాహ్మణోత్తముడికి ఎరుపు రంగు వస్త్రంలో కేజింపావు కందులు పెట్టి సంకల్పపూర్వకంగా ఎవరైతే ఎవరి చేత ఇబ్బంది పడుతున్నారో భార్యాభర్తలు ఇరువురు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్యోన్య దాంపత్యాభివృద్ధ్యర్థం, అలాగే మంచి సుఖజీవన సంతోష కారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణోత్తముడికి మంగళవారం రోజున కందులు కేజింబావు ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి దానం చేయండి. అలాగే విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం విశేషమైనటువంటి ఫలితాలను వీరికి ఇస్తుంది. అలాగే మంగళవారం రోజున పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, బాలబాలికలకు కానివ్వండి ఎరుపు రంగు గల పండ్లు, వస్త్రాలు విశేషంగా దానం చేయండి. అలాగే ఒక మంగళవారం రోజున ఏదైనా దేవాలయంలో కానివ్వండి, ఏదైనా ఒక అనాథ శరణాలయంలో కానివ్వండి విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించండి. మరి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎవరితో అయితే ఈ మేషరాశి వారు భార్య తరఫున కానివ్వండి, భర్త తరఫున కానివ్వండి, అలాగే సంతానపరమైనటువంటి సమస్యల రీత్యా కానివ్వండి విశేషంగా ఈ మేషరాశి వారు ఇబ్బంది పడుతున్నారో, వారికి ఎవరి చేత ఇబ్బంది కలుగుతుందో ఆ సమస్యలు తొలగిపోవడానికి ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ మేషరాశి వారు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం కూడా చాలా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ మేషరాశి వారు ఇంకా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందడానికి ప్రతి నిత్యము కూడా ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతి నిత్యము కూడా 108 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో ధర్మ సందేహాలలో భాగంగా స్త్రీలు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి సంతానము పిల్లలు అష్టైశ్వర్య భోగవంతులుగా కలగడానికి స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, వీరికి మరి ఏ విధమైనటువంటి దేవతలను అర్చించడము, వారి యొక్క ధ్యానం ఏ దేవతా ధ్యానం చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది, విశేషంగా ఎవరెవరిని ఆరాధన చేసుకోవాలి, మరి విశేషంగా ఏ పురాణాలు గనక పఠించినట్లయితే మంచి భోగవంతులుగా భాగ్యవంతులుగా ఏది పిల్లలు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి, పుట్టబోయేటువంటి సంతానం మంచి చక్కటి అష్టైశ్వర్య భోగవంతులుగా కావడానికి గల విధి విధానాలు ఏమి ఆచరిస్తే వీరికి కలుగుతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోండి. స్వామివారికి యొక్క ధ్యాన శ్లోకాన్ని నిత్యం స్మరణ చేయడము, లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామజపాన్ని ప్రతి నిత్యము కూడా ఈ గర్భిణీ స్త్రీలు గనక అనుసంధించినట్లయితే, ధ్యానము చేసినట్లయితే చక్కగా ఆ స్వామివారు
పుట్టబోయేటువంటి సంతానానికి మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యాలుగా ఉండేటట్టుగా చక్కటి అనుగ్రహం అనేటువంటిది స్వామివారు కలగజేస్తారు. అలాగే స్వామివారికి విశేషంగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేసుకోవడం, స్వామివారికి విశేషంగా తులసి దళ మాలలు సమర్పించడం, లేదా తగుపూర్వకంగా దేవాలయంలో మరి సహస్ర దళ తులసి దళార్చన చేపించడం పూర్వకంగా మరి చక్కటి సత్సంతాన ప్రాప్తితో పాటుగా మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యవంతులుగా పిల్లలకు మంచి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంకా స్త్రీలు సంతాన వేణుగోపాల స్వామి లేదా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు వేణుగోపాల స్వామి వారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోవడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. స్వామివారి యొక్క వేణుగోపాల అష్టకాన్ని లేదంటే కృష్ణాష్టకాన్ని కానివ్వండి ప్రతినిత్యము పఠించడము, స్వామివారి యొక్క జపాన్ని చేసుకోవడము, లేదైనా స్వామివారి యొక్క నామాన్ని స్మరించడం పూర్వకంగా కూడా మంచి చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులుగా ఉండేటువంటి సంతానం మనకు లభిస్తుంది. అలాగే ఇక ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని కూడా సేవించడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఏమిటి శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం కానివ్వండి, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క నామ జపాన్ని ఉచ్చరించడం కానివ్వండి, అలాగే దానితో పాటుగా ఏమిటి ముఖ్యంగా సంతాన లక్ష్మీ అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోండి. మరి ఆ సమస్తమైనటువంటి అఖండమైనటువంటి అష్టైశ్వర్యములను కూడా మహాలక్ష్మి అమ్మవారు విశేషంగా పుట్టబోయేటువంటి సంతానానికి తప్పకుండా సంప్రాప్తించడానికి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా విశేషంగా ఈ గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణము, అలాగే కనకదార స్తోత్రము అనేటువంటిది వినడం కానివ్వండి, లేదైనా చదవడం పూర్వకంగా కానివ్వండి, లేదా మనసులో మననం చేసుకోవడం పూర్వకంగా కానివ్వండి, చక్కటి సంతానం అనేటువంటిది లభించడమే కాకుండా వారికి మంచి పుట్టినటువంటి సంతానానికి అష్టైశ్వర్య భోగవంతులుగా ఉండేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. వారితో పాటుగా మరి విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారి యొక్క నామజపాన్ని చేసుకోవడం కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వాటితో పాటుగా వీరు విశేషంగా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు చక్కటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవాలి. అలాగే ఇష్టదైవ యొక్క ప్రార్థన చేసుకోవడం, ఇష్టదేవతని యొక్క నామాన్ని జపించడము చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే విశేషంగా ఆ సమయంలో మంచి అఖండమైనటువంటి దానాలు చేయడం పూర్వకంగా, జపము చేసుకోవడం పూర్వకంగా, ధ్యానం చేసుకోవడం పూర్వకంగా పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఆచార్యులకు కానివ్వండి, విద్య నేర్పినటువంటి గురువులకు కానివ్వండి విశేషమైనటువంటి దానాలు ఇవ్వడం పూర్వకంగా వారు ఎవరైతే బాధపడుతున్నారో క్షుద్బాధతో కానివ్వండి, కొన్ని ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి తగినటువంటి సహకారాలు మీరు చేసి చూడండి. తప్పకుండా మీ పిల్లలు పుట్టబోయేటువంటి సంతానం అష్టైశ్వర్య భోగవంతులుగా మరి ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరి విశేషమైనటువంటి దేవతా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దాంతోపాటుగా పురాణ ఇతిహాసాలు ప్రతినిత్యము పఠించడం
మరి చూసుకున్నట్లయితే విశేషంగా దేవీ పురాణం, పద్మపురాణం కానివ్వండి విశేషంగా పఠించడం పూర్వకంగా, రామాయణ భారత ఇతిహాసాలు విశేషమైనటువంటివి పఠించడం పూర్వకంగా చక్కటి సంతానం లభించడమే కాకుండా విశేషంగా అష్టైశ్వర్య భోగవంతులుగా పిల్లలు ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మరి విశేషంగా పార్వతీ పరమేశ్వరులను కూడా విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా మరి ఈ వీడియోలో ఏమిటి, గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తారో వాటికి అనుసంధించవలసినటువంటి విధి విధానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి ఈ విధమైనటువంటి మరి దానాలు, పురాణ ఇతిహాస పఠనలు, దేవతా ఆరాధనలు చేసుకోండి. చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులైనటువంటి చక్కటి సత్సంతాన ప్రాప్తి బావుగా కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.